25వ అధ్యాయం 32వ వచనం. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి ఎవరు పరలోకానికి వెళ్ళగలరు? హూ ఆర్ ఎలిజిబుల్ టు ఎంటర్ ఇన్ టు హెవెన్? పరలోకానికి వెళ్ళడానికి ఎవరిని దేవుడు ఏర్పరచుకున్నాడు అనేటువంటిది ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనం చూడబోతున్నాం. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరికి పరలోకానికి వెళ్ళాలి, ప్రభుతో ఉండాలి, యుగ యుగాలు ప్రభుతో ఉండాలి, ఆ మహిమలోకంలో ఉండాలి. ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. బట్ అందరూ పరలోకానికి వెళ్ళరు. అందరి కొరకు దేవుడు చేశాడు, బట్ అందరూ వెళ్ళలేరు. ఎందుకంటే పరలోకానికి వెళ్ళడానికి కొన్ని షరతులు ప్రభు ఉంచాడు. ఆ షరతులు ఏంటో ఈ యొక్క 25వ అధ్యాయంలో మనము చూడబోతున్నాం. దేవుని బిడ్డలారా, 24వ అధ్యాయము యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే, 24వ అధ్యాయం అంతా గమనిస్తే తన రాకడకు సూచనలు చెప్పాడండి. రెండవ రాకడకు సూచనలు అనేటువంటివి మనం చూస్తాం. అంటే ఒలీవల కొండ మీద కూర్చున్నప్పుడు యుగ సమాప్తికి సూచనలు ఏంటి అని అడిగినప్పుడు దేవుడు అనేక విషయాలు చెప్పడం ప్రారంభించాడు. అది 24వ అధ్యాయం. 25వ అధ్యాయంలో ఆ యుగ సమాప్తికి సూచనలు చెప్పిన దేవుడు పరలోకానికి ఎవరు పోతారో కూడా చెప్పాడండి. యుగ సమాప్తికి సూచనలు, భూలోకము అంతరించిపోయేటువంటిది, దేవుని రాకడకు సూచన, ఇవన్నీ 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. 25వ అధ్యాయంలో ఇట్ స్పీక్స్ అబౌట్ ద హెవెన్, పరలోకమును గురించి వ్రాయబడింది. పరలోకానికి ఎవరు వెళ్ళగలరు? దేవుని బిడ్డలారా, ఒకటి మాత్రం దేవుని సేవకునిగా, దేవుని బిడ్డగా ఒకటి నొక్కి ఒక్కని చెప్తున్నాను, మనము దేవుని రాకడకు చాలా సమీపంలోనికి వచ్చాం. We don't know when God is going to appear in the sky. ఆకాశంలో ఎప్పుడు కనబడతాడో, ఎప్పుడు ప్రజలు ఎత్తబడతారో మనకు తెలియదు. బట్ వన్ థింగ్ ఈజ్ ష్యూర్, వీఆర్ వెరీ క్లోజ్. చాలా చాలా సమీపానికి వచ్చేసాం. దేవుని బిడ్డలారా, మరి పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే ఏ రకంగా మనం ఉండాలి? అదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుండి మనం చూడబోతుంటున్నాం. దేవుని బిడ్డలారా, ఇంతవరకు చదువుకున్నాం కదా, మత్తయి సువార్త 25:32. ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళగలరంటే, అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడతారంట. రెండవదిగా, గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వేరుపరచును. వేరు చేసినటువంటి వారు, వేరు చేయబడినటువంటి వారు, ఒకరేమో పరలోకానికి వెళ్తారు, ఒకరేమో నరకానికి వెళ్తారు. మరి పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారు ప్రభా? పరలోక రాజ్యానికి సింపుల్గా మనం అంటాం, రక్షించబడిన వారు వెళ్తారు. అఫ్ కోర్స్ రక్షించబడిన వారు తప్ప వేరొకరు వెళ్ళడానికి వీలే లేదు. ఆయన రక్తమందు కడగబడిన వాళ్ళే, ఆయన బిడ్డలుగా జీవించేవారే, ఆయనందు విశ్వాసం ఉంచేవారే ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళ్తారు. దేర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ దాట్. అపార్ట్ ఫ్రమ్ దట్, దానికి మించి ఏమైనా చేయాలనా? ఎస్, దేవుడు అంటాడు, ఏదో నేను దేవుని తెలుసుకున్నాను, ప్రభుని అంగీకరించాను, ప్రభు బిడ్డగా జీవించాను, దట్స్ రైట్. కానీ ఆ తరువాత దేవుని కోసం ఏ రకంగా ఉండాలి? దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నేను వేరు చేస్తా. అంటే నా ఎదుటికి వచ్చిన వారందరినీ నేను పరలోక రాజ్యానికి తీసుకుపోను. దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. సమస్త జనములు, ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరు దే విల్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు ఎదుటికి వస్తారు. వచ్చిన తర్వాత అందరూ వచ్చేసారా, ఆల్ ఆర్ వెల్కమ్ అని దేవుడు చెప్పడండి. దేవుడు అంటాడు, ఐఎమ్ గోయింగ్ టు డివైడ్. నేను వారిని విభాగిస్తాను. ఐ విల్ డివైడ్. కొంతమంది నరకానికి వెళ్తారు, కొంతమంది పరలోక రాజ్యానికి వెళ్తారు. ఎవరిని పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్తాడు? ఆ మాటకు జవాబే మత్తయి సువార్త 25వ అధ్యాయం. 25వ అధ్యాయంలో 3 గుంపులను దేవుడు వేరు చేశాడు. 3 గుంపులను వేరు చేశాడు. ఆ 3 గుంపులు ఏంటో 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 2 నుంచి 4 వరకు చదువుకుందాం. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్దెలలో నూనె తీసుకొని పోయిరి. ఇక్కడ బైబిల్లో రాయబడింది, బుద్ధి కలిగిన వారు కొంతమంది అంట, బుద్ధి లేని వారు కొంతమంది. మామూలుగా ఎవరిని బుద్ధి లేని వాళ్ళు అంటాం? ఏదైనా అర్థం కాకపోతే బుద్ధి లేదా అంటాం, ఏదైనా పని చేయలేదంటే బుద్ధి లేదా అంటాం. కానీ ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, 5 మందిని దేవుడు బుద్ధి కలిగిన వారు అన్నారు, 5 మందిని దేవుడు బుద్ధి లేని వారు అన్నారు. ఎవరు వాళ్ళు అంటే, బైబిల్లో మనం చూస్తాం కదా, వీళ్ళ దగ్గర ఒక లక్షణం ఉంది. వాళ్ళు దివిటీలతో దేవుని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు.
కానీ విచిత్రం ఏంటి తెలుసా, దేవుడు ఆలస్యం చేశాడంట. ఆలస్యం చేస్తే వీళ్ళ దివిటీలు ఆరిపోతున్నాయి. అప్పుడు బైబిల్లో వ్రాయబడింది 4వ వచనం, బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సుద్దెలలో నూనె తీసుకొని పోయిరి. బుద్ధి లేని వారు ఏం చేశారు? 5వ వచనం, పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. బుద్ధి కలిగిన వారు ఎవరంట? తమతో పాటు నూనెను తీసుకుపోయిన వారు. బుద్ధి లేని వారు ఎవరంట? నూనె తీసుకోపోకుండా ఊరికే దివిటిని మాత్రమే తీసుకొని వెళ్ళారు. అంటే ఆ దినాల్లో లైటింగ్ మెథడ్ ఏంటంటే దివిటి అంటే పైన ఒక గుడ్డ కానీ లేకపోతే ఏదైనా ఒక మెటీరియల్ను వాళ్ళు యూజ్ చేస్తారు. అది మండడానికి దానికి ఒక నూనెను వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఈ దివిటి మండడానికి నూనె ఆ యొక్క ఒత్తి ఎలా అవసరమో ఒకవేళ ఆలస్యమైనప్పుడు నూనె తీసుకుపోవాలి. వీళ్ళు నూనె తీసుకుపోలేదు. అంటే వీళ్ళు ఎలాంటి వారు తెలుసా? వీళ్ళని ఎలా దేవుడు సెపరేట్ చేశాడు తెలుసా? మొట్టమొదటి సెపరేషన్ ఇక్కడ మనం చూస్తున్నాం. వెదర్ దే ప్రిపేర్డ్ ఆర్ నాట్, సిద్ధపడ్డారా లేదా. దివిటి ఉందా లేదా కాదు ముఖ్యం, వాళ్ళు యేసు ప్రభు కోసం ఎదురు చూస్తున్నారా లేదా కాదు ముఖ్యం. ఆలస్యం చేయబడినప్పుడు ఎంతగా నీలో నాలో దేవుని కొరకు సిద్ధపాటు ఉంది. దేవుని బిడలారా, చాలా సందర్భాల్లో మనం వింటూ ఉంటాం, దేవుని రాకడ త్వరగా వస్తే బాగుంటుంది కదా. ఒకవేళ ఒక 3-4 సంవత్సరాల నుంచి అనుకుంటూ ఉన్నారనుకుందాం, ఆలస్యమైంది అనుకుందాం. ఈ మధ్య కాలంలో ఏ రకంగా నువ్వు సిద్ధపడ్డావు? ఏ రకంగా నువ్వు సిద్ధపరచుకున్నావు? నువ్వు ఏ రకంగా సిద్ధపరచుకున్నావు? దేవుడు ఆలస్యం చేయగా నీ దగ్గర సిద్ధపాటు ఉందా? సిద్ధపాటు ఉందా? సిద్ధపాటు లేదా? ఈ రెండింటిని బట్టి దేవుడు డివైడ్ చేస్తాడు. వీళ్ళిద్దరు ఎవరు తెలుసా? యేసు ప్రభు కోసమే ఎదురు చూస్తున్నారు. యేసు ప్రభు కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన కొరకు దివిటీలతో వెల్కమ్ చెప్పడానికి, ఆయనతో పాటు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు. కానీ ఇద్దరిలో ఉండేటువంటి డిఫరెన్స్ ఏంటంటే, ఒకరిలో సిద్ధపాటు లేదు, లేదా దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ద డిలే. ఆలస్యమైనప్పుడు సిద్ధపాటు లేదు. దేవుని బిడ్డలారా, నాకు అనిపిస్తుంది వీళ్ళు ఎదురు చూసింది యేసు ప్రభు కోసం, వీళ్ళు కనిపెట్టింది యేసు ప్రభు కోసం, వీళ్ళు దివిటీలు తెచ్చింది యేసు ప్రభు కోసం. అందరిలో కాదు, వీళ్ళు ప్రత్యేకంగా ఉన్నారు. బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారు, వీళ్ళందరినీ ఒకే గుంపులో చూస్తే ఎదురు చూసేవాళ్ళు వీళ్ళు. కానీ బైబిల్లో రాయబడింది 5 మంది వెళ్ళిపోయారు, 5 మంది మిగిల్చబడ్డారు, 5 మంది ఆగిపోయారు. దేవుని బిడ్డలారా, ఎదురు చూచే వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యానికి పోరు. అది బైబిల్లో చెప్పే మాట. ఎదురు చూచేవాళ్ళు, యేసుప్రభు రెండవ రాకడ వస్తుంది, యేసుప్రభు రెండవ రాకడలో నేను ఎత్తబడాలని ఎదురు చూచే వాళ్ళు వెళ్ళరు, సిద్ధపడే వాళ్ళు వెళ్తారు. సిద్ధపడాలి అంటే నేను సిద్ధపరచుకోవాలి. నేను పరీక్షలకు సిద్ధపడతా, ఊరికి సిద్ధపడతా, చర్చికి సిద్ధపడతా, లేకపోతే పెళ్లిళ్ళకు సిద్ధపడతా, పేరెంటాలకు సిద్ధపడతా, అన్నిటికీ సిద్ధపడతా. కానీ దేవుని రాకడికి ఎంతగా సిద్ధపడ్డాం మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఆలస్యం అవుతూ ఉంటుంది. ఆలస్యమైనప్పుడు నీలో సిద్ధపాటు ఉందా? సిద్ధపాటులోంచి పక్కకు వచ్చేస్తున్నావా? భక్తి జీవితం ఉందా? ప్రార్థన ఉందా? దేవుని దగ్గర నువ్వు పరిశుద్ధతలో సిద్ధపరచుకుంటూ, ప్రార్థనలో సిద్ధపరచుకుంటూ దేవుని దగ్గర ఎదురు చూచే వ్యక్తివైతే, సిద్ధపాటుతో ఎదురు చూచే వ్యక్తి అయితే దే విల్ ఎంటర్ ఇంటు హెవెన్. దేవుని బిడ్డలారా, దేవుడు ఎలా వేరు చేశాడు తెలుసా? పరలోకంలోనికి ఎవరు వెళతారంటే వేరు చేయబడిన వారు వెళతారు. ఎవరు వేరు చేయబడాలి? ఎవరైతే దేవుని రాకడ కొరకు ఆలస్యమైన సిద్ధపడుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఒకవేళ మనం పెళ్లికి వెళ్ళాలనుకుందాం, ఎలా సిద్ధపడతామండి? పెళ్లి కదా, రేపు వెళ్ళిపోదాం మనం. ఒకవేళ పెళ్లిలో ఆలస్యం అవుతే, ఆడ నీళ్లు లేకపోతే, ఆడ ఒకవేళ బస్సు లేట్ అయితే, ఒకవేళ రాత్రి ఉండాల్సి వస్తే, ముందుగానే అన్నీ ఊహించుకొని అలా సిద్ధపడేటువంటి వారిని మనం ఏమంటామంటే సిద్ధపడుతున్నారు. పెళ్లికి ఊరికే ఉదయం పెళ్లి కదా అని వెళ్ళిపోయారు అనుకో, అక్కడ వచ్చేటువంటి పరిస్థితులకు వాళ్ళు ఎదుర్కోలేరు. ఒకసారి ఒక ఇంటికి నేను ప్రార్థనకని వెళితే సడన్గా వాళ్ళ ప్రక్కింటికి ప్రార్థనకి వెళ్ళి ఆ పక్క ఇండ్లే మధ్యలో గోడ తప్ప ఇంక లేదు. సో వీళ్ళింటికి వచ్చాను. వీళ్ళింటికి వస్తే వాళ్ళ ఇంట్లో అన్నీ కూడా బ్యాగులు రెడీగా ఉన్నాయి. సో బ్యాగులు రెడీ అయితే నేను ఏమనుకున్నానంటే వీళ్ళు ఊరికి పోతున్నారు అనుకున్నాను. సో ఇటుపక్క బ్యాగులు ఉన్నాయి, ఇటుపక్క చూస్తే అన్ని వాటర్ బాటిల్స్ ఉన్నాయి. మామూలుగా ఎక్కడైనా ఒక వాటర్ బాటిల్ తీసుకొని వెళ్తారు. అక్కడ ఎన్ని బాటిల్స్ ఉన్నాయి తెలుసా? దాదాపు 20 నుంచి 30 వాటర్ బాటిల్స్ ఉన్నాయి. 30 బాటిల్స్ ఉన్నాయి. నాకు ఆశ్చర్యం వేసింది, ఇదేంటిది అంకుల్ ఊరికి పోతున్నారా అని అడిగాను. ఆయన చాలా పెద్ద ఆయన. అవును సుధీర్, ఊరికి పోతున్నాం. ఏ ఊరికి పోతున్నారు? పలానా ఊరికి వెళ్తున్నాం. దేనికోసం వెళ్తున్నారు? పెళ్లి కోసం వెళ్తున్నారు. మరి అంకుల్ ఈ బ్యాగులన్నీ ఓకే, కానీ ఈ బాటిల్స్ ఏంటి అని అడిగాను. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను సిద్ధపడ్డాను పెళ్ళికి అన్నాడు. ఇదేం సిద్ధపాటు? 20 బాటిల్ ఎత్తుకొని పోతే సిద్ధపాట?
ఎక్స్ట్రా డ్రెస్ తీసుకొని పోతే సిద్ధపాటు, టై కట్టనటువంటి వ్యక్తి టై కడితే సిద్ధపాటు, లేకపోతే సూట్ అయిన వ్యక్తి సూట్ వేస్తే సిద్ధపాటు. ఇదేంటి 20 వాటర్ బాటిల్స్ ఎంతమంది వెళ్తున్నారు అని అడిగాను. మేము 5 మంది వెళ్తున్నాం. అంటే ఒక్కొక్కరికా ఈ నీళ్లు అని అడిగాను. కాదు నాకొక్కరికి అన్నాడు. మిగిలిన వాళ్ళకి ఎలా అన్నాను. మిగిలిన వాళ్ళ నీళ్ళు వాళ్ళు చూసుకుంటారు. నాకు మాత్రం ఏ ఊరికి పోయినా కడప నీళ్లు తప్ప వేరొకటి వాడను. కడప నీళ్ళు తప్ప వేరొకటి వాడు. ఆ దినాల్లో ఫిల్టర్ వాటర్ దొరకనటువంటి దినాలు అవి. కాబట్టి ఆయనకు కడప నీళ్ళు అయితేనే పడతాయంట. ఆయన పెళ్లికి ఏ రకంగా సిద్ధపడ్డాడు తెలుసా? డ్రెస్సుతో సిద్ధపడ్డాడు, సదింపులతో సిద్ధపడ్డాడు, అన్నిటితో సిద్ధపడ్డాడు. మీరు అడగవచ్చు సదింపులతో సిద్ధపడ్డాడు మీకంటే తెలుసు అని. ఇంకా పెళ్లికి పోతే వాడు లేకుండా పోతే ఇంకేమంటామండి? పిసినా రోడ్డు అంటాం. ఆయన మంచి ఉద్యోగస్తుడు కాబట్టి నేను ఊహించుకున్నా. ఆయనకు సిద్ధపాటు అన్నిట్లో ఉంది. వాటర్ విషయంలో కూడా సిద్ధపాటు ఉంది. ఆయన ఇంకోటి ఏమన్నాడు తెలుసా? నా సిద్ధపాటు చాలా వెరైటీగా ఉంటుంది సుధీర్ అన్నాడు. అడిగాను ఏం అంకుల్ అంటే, అక్కడ చూడు ఒక బ్యాగ్ ఉంది అన్నాడు. ఏంటి ఆ బ్యాగ్ అన్న? చిన్న బ్యాగ్ ఉంది. వాళ్ళ భార్యను పిలిచాడు. ఆయన భార్యను పిలిచి ఈ బ్యాగ్ ఇవ్వు సుధీర్కి అన్నాడు. నేను ఏం బ్యాగ్ అని చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఒక చిన్న వాటర్ బాటిల్, ఆ వాటర్ బాటిల్ తర్వాత ఒక చిన్న కప్పు, ఆ కప్పు తర్వాత షేవింగ్ చేసుకునేటువంటి రేజర్, బ్లేడు, ఆ తర్వాత షేవింగ్ సోపు, ఇవన్నీ ఉన్నాయి. నేను చూసి నాకెందుకు చూపిస్తానండి ఇది అనుకున్నా. ఆయన అన్నాడు మంగళ షాపుకు పోయినా నేను సిద్ధపడతా. వాని బ్లేడ్ కానీ, వాని కత్తి కానీ, వాని నీళ్లు కానీ, వాని సోపు కానీ నేను వాడను. నాకు అనిపించింది ఒక బార్బర్ షాప్ వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు, పెళ్ళికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు. పరలోకానికి ఎంతగా సిద్ధపడాలి మనం? ఇది పెళ్ళి 3 రోజులు 2 రోజులు, మహా అంటే వారం రోజులు. బార్బర్ షాప్ ఒక అర్ధ గంట. యుగ యుగాలు ప్రభుతో ఉండాలి మనం. యుగ యుగాలు పరలోకంలో ప్రభుతో ఉండాలి అంటే హౌ బెస్ట్ వీ మస్ట్ బి ప్రిపేర్డ్. ఇంకెంతగా సిద్ధపడాలి. ఈ స్త్రీలు కన్యకలు ఏ రకంగా ఉన్నారు తెలుసా? 5 మంది బుద్ధి కలిగిన వారు, 5 మంది బుద్ధి లేనివారు. ఎందుకు బుద్ధి లేనివారు అంటే వాళ్ళు వెళ్ళారు కానీ సిద్ధపాటు లేదు వాళ్ళతో. వాళ్ళు పరలోకానికి వెళ్ళాలనే ఆశ ఉంది, కోరిక ఉంది, బట్ వాళ్ళ కోరిక వ్యర్థమైపోయింది. ఎందుకు తెలుసా? వాళ్ళలో సిద్ధపాటు లేదు. దేవుని బిడ్డలారా, ఈరోజు అడుగుతున్నా, ఎన్నిసార్లు పరలోకానికి వెళ్ళాలని నీ ఇంటిని సిద్ధపరుచుకున్నావు? ఎన్నిసార్లు పరలోకానికి వెళ్ళాలని ప్రార్థన చేశావు? ఎన్నిసార్లు దేవుని రాకడలో ఎత్తబడాలని నిన్ను పరీక్షించుకున్నావు, జాగ్రత్త వహించావు, భయభక్తులు కలిగి జీవిస్తున్నావు, ఏది వదిలిపెట్టాలని వదిలిపెట్టడం, ఇవన్నీ నీ జీవితంలో లేకపోతే you are sadly mistaken that you will not enter into heaven. పరలోకానికి ఎవరు ప్రవేశిస్తారు? అందుకే 25వ అధ్యాయం మొదటి వచనంలో ఉంటుంది పరలోక రాజ్యం అని బ్రాకెట్తో ప్రారంభమవుతుంది. పరలోక రాజ్యానికి ఎవరు వెళతారంటే ఎవరైతే బుద్ధి కలిగిన కన్యకలుగా సిద్ధపడతారో. చాలా సందర్భాల్లో ఏమనుకుంటారంటే, ఏం లేదు బ్రదర్, ఆడ యేసు ప్రభు బూర ఊదుతుండగానే, నాకు ఒక ఆయన చెప్పాడు, పెద్ద ఆయన, బాగా తాగుతాడులేండి, ఆయన బాగా తాగి ఫుల్గా ఎంజాయ్ చేస్తుంటాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? మీరందరూ వేస్ట్ క్యాండిడేట్లు, భక్తితో జీవిస్తుంటారు, ఇది చర్చికి పోతారు, ప్రార్థన చేస్తారు, వాక్యం అంటారు, మీటింగ్. నాకు అది లేదు, నాకు ఒక ప్లాన్ ఉంది అన్నాడు. దేవుని రాకడలో ఎత్తబడ్డాను. ఏంటి అని అడిగా. ఆయన ఏమన్నాడు తెలుసా? ఆడ బూర ఊదుతుండగానే, బూర శబ్దం వినపడుతుండగానే, ప్రభువా నా పాపాలన్నీ క్షమించి నన్ను బిడ్డగా తీసుకుంటే వెళ్ళిపోతా. మీరంతా వేస్ట్ క్యాండిడేట్లు. నాకు అనిపించా, వాట్ ఏ స్ట్రాటజీ, ఏమి టాలెంట్ రా బాబు. దేవుడు అన్నాడు, మీరనుకొనని గడియలో దొంగలాగా వస్తును అని బైబిల్లో వ్రాయబడింది. రెప్పపాటును, జస్ట్ ఇన్ ఎ ట్వింక్లింగ్ ఆఫ్ ఐ. ఆ బూర ఎంతసేపు వినపడుతుంది బైబిల్లో రెప్పపాటున మనం మార్చబడతావు అంతే. ఇన్ ఎ ట్వింక్లింగ్ ఆఫ్ ఐ. కన్ను రెప్పాల మూసి తీసే లోపల భూలోకంలో నీ ప్రక్కన ఉండే వారు వెళ్ళిపోయింటారు, నీ ప్రక్కన ఉండే వాళ్ళు వెళ్ళిపోయింటారు. నువ్వు ఉంటావు, నేను ఉంటానేమో. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, పరలోక రాజ్యానికి ఎవరు ప్రవేశించగలరండి? ఇన్ అడ్వాన్స్ సిద్ధపడండి. ఈరోజు యవనస్తుల మీటింగ్లో కూడా అదే నేను చెప్పాను. దేవుని బిడ్డలారా, సిద్ధపడేటువంటి వ్యక్తే ఆశీర్వదించబడతాడు. సిద్ధపడేటువంటి వ్యక్తే, పరీక్షలకు సిద్ధపడేటువంటి వ్యక్తి, కాలేజీకు సిద్ధపడేటువంటి వ్యక్తి, ఎంట్రన్స్కు అప్పుడప్పుడు. ప్రిపరేషన్ ఈజ్ నాట్ దెన్ అండ్ దేర్, అప్పటికప్పుడు కాదు, ముందు నుంచే ఉండాలి సిద్ధపాటు. ముందు నుంచే ఉండాలి సిద్ధపాటు. దాన్ని సిద్ధపాటు అంటాడు. ఇందాక నేను చెప్పాను కదా, పెళ్ళికి వెళ్ళేదానికి ఆయన తాగే నీళ్లు మొదలుకొని అన్నిటితో సిద్ధపడ్డాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, పరలోక రాజ్యానికి, పరలోకము పెళ్లి కుమారుడైన యేసు ప్రభు యొక్క పెళ్లి విందులోనికి నువ్వు వెళ్ళాలి అంటే ఎంత సిద్ధపాటు ఉంది? ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? ఎంతగా భయభక్తులతో జీవిస్తున్నావు? వాట్ ఈస్ అవర్ ప్రిపరేషన్? పరీక్షించుకుందాం. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, లాస్ట్ మినిట్ ట్రయల్ అనేటువంటిది ఫెయిల్యూర్ అవుతుంది.
చివరి నిమిషంలో ఏదో ఒకటి, దేవా నన్ను క్షమించు ప్రభా అని ఆ రోజు రొమ్ము బాదుకొని ఏడు చేసే దేవుడు కనికరించి తీసుకొని వెళ్ళిపోతాడేమో. లేదు, రొమ్ము కొట్టుకొనుచు ఏడుస్తారు కానీ విడవబడతారు. ముందుగానే సిద్ధపడాలి. అందుకే బైబిల్లో ఉంది, సమయం ఉండగానే ప్రిపేర్ టు మీట్ యువర్ గాడ్. నీ దేవుని కలుసుకోవడానికి సిద్ధపడు. నెంబర్ 1, ఎలా వేరు చేస్తాడు తెలుసా? సిద్ధపడ్డావా లేదా అనేటువంటి వేరు చేస్తాడు. సిద్ధపడిన వారే పరలోక రాజ్యానికి ప్రవేశిస్తారు. రెండోదిగా గమనిస్తే చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. దేవుని బిడ్డలారా, మరి ఈరోజు పరలోక రాజ్యం 14వ వచనంలో ఉంది కదా, పరలోక రాజ్యము అని చెబుతూ ఎవరు పరలోక రాజ్యానికి వెళతాడంటే, ఒక యజమానుడు ఉన్నాడు, ఆయన దగ్గర 3 దాసులు ఉన్నారు. ఆ దాసులకు ఒకరికి 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు. 1 తలాంతు అంటే 20 సంవత్సరాల సంపాదన. 20 సంవత్సరాల సంపాదన. 1 తలాంతు అంటే 20 సంవత్సరాలు ఒక వ్యక్తి పనిచేస్తే ఎంత సంపాదించగలడో అంత సంపాదనకు సమానం 1 తలాంతు. ఒక వ్యక్తికి 5 తలాంతులు ఇచ్చాడంట, ఇంకొక వ్యక్తికి 2 తలాంతులు ఇచ్చాడంట, ఇంకొక వ్యక్తికి 1 తలాంతు ఇచ్చాడంట. దేవుని బిడ్డలారా, అంటే తలాంతులు లేని వాళ్ళు లేరు. 5 అయినా ఉంటాయి, 2 అయినా ఉంటాయి, 1 అయినా తలాంతు ఉంటుంది. ఏదో ఒకటి ఇచ్చాడు, 5 ఇచ్చాడు. ఎవరి సామర్థ్యం చొప్పున 5, 2, 1 ఇచ్చాడు. దూరదేశానికి ప్రయాణమై వెళ్ళిపోయాడు. ఆయన ఎప్పుడు వస్తాడో మాత్రం చెప్పలే. ప్రయాణం అయిపోయిన తేదీ తెలుసు, కానీ రిటర్న్ ఎప్పుడో తెలియదు. దేవుని బిడ్డలారా, మీరు ఎవరైనా గమనించండి, టాప్ అఫీషియల్స్ ఎవరైనా ప్రయాణం చేస్తున్నారంటే వాళ్ళు ఎప్పుడు బయలుదేరుతారు, ఎప్పుడు రిటర్న్ వస్తారనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు తెలుసా? రిటర్న్ వచ్చేటప్పుడు వాళ్ళకు ఒక కార్ వెళ్ళాలి, ఒక సెక్యూరిటీ వెళ్ళాలి, ఖచ్చితంగా రిటర్న్ కూడా ముందే తెలిసి ఉంటుంది. గవర్నర్ ప్రోగ్రామ్, ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్, ఇలా ప్రెసిడెంట్ ప్రోగ్రామ్ ఉంటే మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ నిమిషంలో ఇక్కడ నుంచి ఇక్కడికి 1 నిమిషం అవుతుంది, ఆ తర్వాత ఈ నిమిషం, మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ అంటారు. ప్రతిదీ కూడా ఉంటుంది. కానీ ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది, ఈ యజమానుడు తన ఆస్తిని, అందుకే బైబిల్లో వ్రాయబడింది తలాంతు. తలాంతు అంటే ఆయన విస్తారంగా సంపాదించాడు. 100 సంవత్సరాల సంపాదన ఒకనికి ఇచ్చాడు, 40 సంవత్సరాల సంపాదన ఒకనికి ఇచ్చాడు, 20 సంవత్సరాల సంపాదన ఒకరికి ఇచ్చేసి దూరదేశానికి వెళ్ళిపోయాడు. కానీ ఎప్పుడు వస్తాడో తెలియదు. కానీ ఒక రోజు వచ్చాడు. వచ్చిన తర్వాత బైబిల్లో చూడండి ఏం జరిగిందో. 19వ వచనం. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. వారి యొద్ద ఏం చేశాడు? లెక్క అడిగాడు కాదు, లెక్క చూచుకున్నాడు. అంటే ఏంటి తెలుసా? ఇప్పుడు అనుకుందాం, ఒక్కొక్క వ్యక్తికి 5 లక్షలు ఇచ్చాడు అనుకున్నాం. 5 లక్షలు ఇచ్చిన వ్యక్తిని పిలిచాడు. 5 లక్షలతో ఏం చేశాను? 5 లక్షలతో నేను వ్యాపారం చేశాను. ఏ వ్యాపారం చేశావు? ఈ వ్యాపారంలో దేనికి ఎంత ఖర్చు పెట్టావు? ఆయన చెప్పాలి, ఇదిగో దీనికి ఇంత ఖర్చు పెట్టా, దీనికి ఇంత ఖర్చు పెట్టా, దీనికి ఇంత ఖర్చు పెట్టా, లాస్ట్కి ఖర్చు పెట్టిన తర్వాత నేను ఇంత లాభాన్ని పొందా అని లెక్కాచారం ఖచ్చితంగా చెప్పాలి. దాన్ని లెక్క చూడడం అంటారు. 5 లక్షలు ఏం చేసావు? 5 లక్షలు 10 లక్షలు చేసా అంటే ఒప్పుకోడు. దానికి లెక్కాచారం అడుగుతాడు. అది బైబిల్లో వ్రాయడింది. చాలా కాలమైన తర్వాత సడన్గా ఈ యజమానుడు వచ్చాడు, లెక్క చూడడం ప్రారంభించాడు. ఎంత చేశావు, ఏమైంది, ఎందుకు ఇట్లా చేశావు అని ప్రశ్నలు అడిగి ఆ తర్వాత లెక్క చూసుకున్నాడు. కరెక్ట్ అనుకున్నాడు. 5 తలాంతులు కలిగిన వాడు 5 తలాంతులు సంపాదించాడు. 2 తలాంతులు 2 తలాంతులు, 1 తలాంతు 1 తలాంతు సంపాదించాడు. 1 తలాంతు వాడు దాచిపెట్టాడు. దేవుని బిడ్డలారా, అప్పుడు బైబిల్లో వ్రాయబడింది, పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారంటే ఇచ్చిన దాన్ని ఎవరైతే ఎక్కువ చేసింటారో వాళ్ళే పరలోక రాజ్యానికి వెళ్తారు. ఇచ్చిన దాని విషయంలో ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారే పరలోక రాజ్యానికి వెళ్తారు. 5 తలాంతులు తీసుకొని 5 తలాంతులు అట్లే దాచిపెట్టినటువంటి వ్యక్తిగా ఉంటే పరలోక రాజ్యానికి వెళ్ళాడు. 5 తలాంతులు మరి 5 తలాంతులు చేయాలి అంటే నీకు ఇచ్చినటువంటి భక్తి జీవితాన్ని ఎంతగా అభివృద్ధి చేశావు, నీకు ఇచ్చినటువంటి ప్రార్థన జీవితాన్ని ఎంతగా అభివృద్ధి చేశావు, నీకు ఇచ్చిన రక్షణ భాగ్యంలో ఎంతగానో వృద్ధి చెందావు, నీకు ఇచ్చిన కుటుంబ విషయాల్లో ఎంతగానో వృద్ధి చెందావు, నీకు ఇచ్చిన ఉద్యోగంలో వ్యాపారంలో ఎంతగా నువ్వు నమ్మకంగా దేవుని కోసం ప్రకాశించగలిగావు. ఈ వృద్ధిని దేవుడు అడుగుతాడు. లెక్కాచారం చూసే రోజు ఒకటి ఉంది. పరలోక రాజ్యంలో ఎవరు పర్మనెంట్గా ఉంటారో తెలుసా? ఇప్పుడు మన ప్రియులందరూ చనిపోయిన వారు పరదేశంలో ఉన్నారు, పరలోకంలో లేరు.
దేవుని రాకడలో వాళ్ళు పరలోకానికి వస్తారు. పరలోకానికి రాకముందు, పరలోకంలో ప్రవేశించే ముందు లెక్క చూడడం అనేటువంటిది ఒకటి ఉంటుంది. లెక్క చూస్తాడు. ఈరోజు ఒకవేళ నన్ను అడుగుతాడు లెక్క, నీకు 2015 నవంబర్ 1న పరిచయం అప్పగించావు, ఎంతగా పరిచయను అభివృద్ధి చేశావు, పరిచయలో ఎంత అభివృద్ధి తీసుకొని వచ్చావు, ఎంతమందిని ప్రభు కోసం సంపాదించావు, ఎక్కడెక్కడ నువ్వు నమ్మకంగా పనిచేశావు. దేవుడు లెక్కాచారం అడుగుతాడండి. ప్రతి ఒక్కరిని లెక్క అడుగుతాడు. దేవుని బిడ్డలారా, లోకంలో ఆడిట్ ఉంటుంది, ఆఫీస్లో ఆడిట్ ఉంటుంది. అది ఎవరికో ఆఫీస్లో ఉండే వాళ్ళకి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజానికానికి అంతటికీ ఆడిట్ ఉందండి. ఒకరోజు ఏంటి తెలుసా, లెక్క తీస్తాడు దేవుడు. ఒక్కొక్క లెక్క బయటకు వస్తుంది, ఒక్కొక్క నిలబెడతాడు. ఏ రకంగా నువ్వు చేశావు, నేను నీకు ఇన్ని ఇచ్చాను, ఇన్ని ఆశీర్వాదాలు ఇచ్చాను, ఈ కుటుంబాన్ని ఇచ్చాను, ఇన్ని దీవెనలు ఇచ్చాను, ఏం చేసావు నువ్వు అని దేవుడు అడుగుతాడు. దేవుని బిడ్డలారా, separation comes from the accountability. First, separation based upon how you have prepared. వేరు చేయబడ్డం, ఎంతగా సిద్ధపడ్డావు. రెండవదిగా వేరు చేస్తాడు, నీకు ఇచ్చిన దాంట్లో ఎంత నమ్మకంగా ఉన్నావు. ఒకవేళ నువ్వు అనవచ్చు, ప్రభా మా నాన్నకు చాలా తక్కువ జీతం, ఈ తక్కువ జీతంలో ఎంత నమ్మకంగా, ఎంత పరిశుద్ధంగా, ఎంత భయభక్తులతో, ఎంత దేవుని పైన ఆధారపడుతూ దీవించావో లెక్క తీస్తాడు ప్రభు. నీకు చిన్న ఇల్లు ఉంటుంది, ఆ చిన్న ఇంట్లో ఎంత నమ్మకంగా నువ్వు ప్రార్థన చేసావు, ఎంత నమ్మకంగా బ్రతికావు. నీకు ఫ్రెండ్స్ ఉంటారు, ఈ ఫ్రెండ్స్ దగ్గర దేవుని కోసం ఎంత నమ్మకంగా ఉన్నావు, సేవలో ఎంత నమ్మకంగా ఉన్నావు, నీ భర్త దగ్గర ఎంత నమ్మకంగా ఉన్నావు, భార్య దగ్గర ఎంత నమ్మకంగా ఉన్నావు, తల్లిదండ్రుల దగ్గర ఎంత నమ్మకంగా ఉన్నావు, చర్చికి వచ్చిన తర్వాత ఎంత నమ్మకంగా ఉన్నావు. ప్రతి దానికి లెక్క బయటకు వస్తుందండి. దేవుడు అంటాడు, లెక్క చూస్తా, నేను లెక్క చూస్తా. ఆ లెక్క చూసినప్పుడు కరెక్ట్గా టాలీ కావాలి, లేకపోతే నరకమే. నేను నిలబడతా, నువ్వు నిలబడతావు. దేవుడు లెక్క చూస్తాడు. ఇది ఫ్యామిలీ ప్యాకేజ్ ఉండదండి. సుధీర్, నీ కుటుంబం అంతారా, మీరంతా ఏం చేశారు, ఉండదు. నేను సెపరేట్, నా భార్య సెపరేట్, నా పిల్లలు సెపరేట్. ఇక్కడ నువ్వు సెపరేటే. ప్రభా, మేము రిడీమర్ పరిచయకు వచ్చాం ప్రభా, అబ్బా ఏం పాటలు పాడాం తెలుసా, కింద కూర్చొని సూపర్గా పాటలు పాడాం ప్రభా. దేవా, మేము ప్రతిరోజు 3 ఆరాధనలకు ఆదివారం వచ్చేవాళ్ళం ప్రభా. సరే, వాక్యం 3 సార్లు విన్నావు, ఎంతగా లోబడ్డావు, ఎంతగా విధేయత చూపించావు, ఎంతగా దేవుని కోసం ప్రకాశించావు, ఎంతగా కష్టపడ్డావు. 5 తలాంతులు కలిగిన వ్యక్తికి, అంటే 100 సంవత్సరాల సంపాదన ఇచ్చి అతను లెక్క చూశాడు, ఎక్కడెక్కడ వ్యాపారం చేశాడు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా, లెక్క చూశాడంటే తప్పుడు వ్యాపారం ఏమన్నా చేశాడా, తప్పు రకంగా ఏమన్నా డబ్బు సంపాదించాడా, ఏదైనా కుయుక్తితో పన్నాగంతో ఏదైనా డబ్బును దోచేశాడా, అది కూడా చూసింటాడు దేవుడు. అంటే దేవుడు లెక్క చూసేటప్పుడు ఆచి తూచి చూస్తాడు. నీవెవరవు, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, దేవుడు నీకు ఇచ్చిన అవకాశాలు ఏంటి. బేసింగ్ ఆన్ దాట్ నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పరిచర్యను, నీవు చేసే కార్యాలను అన్నిటిని లెక్కాచారం ఇండివిజువల్గా తీయడం ప్రారంభిస్తాడు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, అలా లెక్క తీస్తే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించగలవా? నీకు అప్పగించిన దాంట్లో ఎంత నమ్మకంగా నువ్వు ఉన్నావు, ఎంత నమ్మకంగా ఉన్నావు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. సెపరేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ వాట్ యూ హ్యావ్ డన్. నువ్వు ఏం చేసావు, నీకు దేవుడిచ్చిన దాంతో ఏం చేసావు. పరలోక రాజ్యానికి ప్రతి ఒక్కరూ ఆశపడతారు, కానీ అందరు వెళ్ళరు. మొదటి గుంపు ఏంటి తెలుసా, వారు వేరు చేయబడ్డారు. దేని విషయంలో వేరు చేయబడ్డారు, నిజంగా సిద్ధపడ్డారా లేదా పరలోక రాజ్యానికి సిద్ధపడ్డారా. రెండవదిగా లెక్క చూసిన తర్వాత, లెక్కాచారం సెట్ అయిన తర్వాత అప్పుడు పరలోక రాజ్యానికి వాళ్ళకి పర్మిషన్ వచ్చింది. ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థన చెల్లోనికి వెళ్దాం. దేవుని రాకడ చాలా సమీపంగా ఉండగా మనల్ని మనం సరిచేసుకుంటూ ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలంగా ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, మన జీవితంలో వేరుపరచబడే గుంపు ఒకటి ఉంది. ప్రత్యేకించబడే గుంపులోకి మనం రావాలి. ఆ గుంపు ఎలాంటిదంటే సిద్ధపడినటువంటి గుంపు. అవును తండ్రి, దేవుని బిడ్డలంగా ఉన్నాము అనేటువంటి ఆ తలంపులో ఉంటున్నాం, కానీ మీ రాకడ అత్యంత సమీపంగా ఉండగా నాయన మమ్మల్ని మేము సిద్ధపరచుకోలేని వ్యక్తులుగా ఉన్నాం ప్రభా, సిద్ధపరచుకోలేని వ్యక్తులుగా ఉన్నాం. అన్నిటికీ సిద్ధపడుతున్నాం ప్రభా, కానీ నీ రాకడకు సిద్ధపడినటువంటి వారంగా ఉన్నాం నాయన. యేసయ్యా, నీ సిల్వర్ రక్తముతో మమ్మల్ని కడగండి. ఈ యొక్క తలంపులు మాకు లేవు ప్రభా. నేను సిద్ధపడాలి, నేను సిద్ధపడితేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాను అనే తలంపు
తలంపులకు దూరం అయిపోయాం ప్రభా. అందుకే ఈరోజు మాతో మాట్లాడావు నాయన. మేము వ్యక్తిగతంగా సిద్ధపడాలి ప్రభా. మా యొక్క ఆత్మీయ జీవితాన్ని సిద్ధపరచుకోవాలి నాయన. మా కుటుంబాన్ని సిద్ధపరచుకోవాలి నాయన. పరిచయలో మేము ఏ రకంగా ముందుకెళ్లాలో ముందుకెళ్తామో మేము సిద్ధపరచుకోవాలి ప్రభా. సిద్ధపరచుకుంటూ ఉందుముగాక. ఎప్పుడు నీ రాకడ వచ్చినా నాయనా, రెప్పపాటున మారేటువంటి ఆ సమయం ఎప్పుడో మాకు తెలుసు ప్రభా. సిద్ధపడినటువంటి వారంగానే ఉందుముగాక. ఇంతవరకు సిద్ధపాటు లేదు కాబట్టి ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడావు. ఎవరైతే ఈ విషయంలో నిర్లక్ష్యం వహించారో, అసలు వారి జీవితాల్లో ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, పనులు వీటితోనే తలమునకలైపోయి నీ రాజ్యం నిమిత్తమై సిద్ధపరచబడినటువంటి వారైతే ఈ దినము నుంచి ఆ సిద్ధపాటులోనికి మేమందరము వచ్చుదుముగాక. మా కుటుంబాలు వచ్చునుగాక. ఈ వాక్యాన్ని ఎవరు వింటున్నా వారిలో భయము ప్రారంభమగునుగాక. మేము సిద్ధపాటు కలిగి లేము అనే భయము కలిగి సిద్ధపడుదురుగాక. సిద్ధపడుదురుగాక నాయన. అదే విధంగా మా జీవితాల్లో మీరు ఇచ్చిన ప్రతి దానికి లెక్క అడగబోతున్నారు నాయన. మా జీవితాల్లో మాకు ఇచ్చిన ప్రతి దాని విషయంలో లెక్క అడగబోతున్నారు నాయన. మా రక్షణ విషయంలో, మా కుటుంబ సభ్యుల విషయంలో, మా సంపాదన విషయంలో, మా ఖర్చు చేసే విషయంలో, మా యొక్క తిరుగుల విషయంలో, మా యొక్క సంచారాల్లో తన్ని మా యొక్క ప్రతి విషయంలో లెక్క అడగబోతున్నారు ప్రభువా. లెక్క అడగబోతున్నారు నాయన. జాగ్రత్త వహించుదుముగాక. జాగ్రత్త వహించుదుముగాక. జాగ్రత్త వహించుదుముగాక. దేవునికి లెక్క చెప్పే వారంగా మేము మార్చబడి సిద్ధపరచబడుదుముగాక. ఎక్కడ తప్పులు జరిగాయో సరి చేసుకుంటూ మమ్మల్ని మేము సిద్ధపరచుకుందుముగాక. నాయనా, మీ కార్యాలు మీరు జరిగించండి. పరిశుద్ధాత్మదేవా, మీ కార్యాలు మీరు జరిగించండి నాయనా. నీ వాక్యంలో మీరు మాతో మాట్లాడారు ప్రభా. రక్షించబడిన మేము గీర గీసుకొని ఉండేవారంగా కాక మిక్కిలి అల్పులైన వారిని పట్టించుకుందుముగాక. మా సమయాన్ని దానికి కూడా కేటాయించుదుముగాక. లెట్ మీ నాట్ బి నెగ్లెక్టెడ్ ఇన్ దిస్ ఏరియా లార్డ్. దేవా, ఈ విషయంలో నాయన అల్పులైన వారిని పట్టించుకుందుముగాక. మీ సహోదరులని బైబిల్లో మీరు వారిని గురించి రాశారు ప్రభా. పేదరికంలో, కొరతలో, కొదువులో, ఆకలి తప్పుల్లో తండ్రి ఎవరు పట్టించుకొని అభాగ్యులను మేము పట్టించుకుందుముగాక. మేము వారిని దేవుని కొరకు సంపాదించుదుముగాక. మా సాయశక్తుల వారి కొరకు ఏం చేయగలము చేయుదుముగాక. చేయుదుముగాక. వారికి చేస్తే నీకు చేసినట్టే అన్నావు ప్రభా. మా జీవితాల్లో రక్షించబడినామనే ముసుగులో స్వార్థముతో జీవింపక, స్వప్రయోజనాన్నే చూసుకొనక నాయనా, ఇతరుల ప్రయోజనాన్ని కూడా మేము కాంక్షించే వారముగా ఉంచి మహిమను పొందుమని, మా ఒక్కొక్కరిలో నీ రాకడ కొరకైనా ఎల్లప్పుడూ ఆ తలంపులు కలిగి భయభక్తులతో కూడిన క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి సహాయం చేయమని మా కొరకు మేఘాలపైన రాబోతున్న యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.